ఆర్ఎంపీల వ్యవస్థపై అవగాహన లేకుండా బీఆర్ఎస్ నాయకులు చెల్మడ లక్ష్మీ నరసింహారావు మాట్లాడిన వ్యాఖ్యలను ఆర్ఎంపీల సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. వేములవాడలో వారు మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్ఎంపీలను పట్టించుకోలేదని అన్నారు. అధికారులు నిర్వహించిన దాడులతో ఎమ్మెల్యేకు సంబంధం లేదని, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆర్ఎంపీలకు పూర్తి స్థాయిలో సహకరించారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చోటామోటా నాయకులు చెప్పిన మాటలు నమ్మి చెల్మడ మాట్లాడడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు 2007-2008లో ఇచ్చినటువంటి జీవో మీద రోషయ్య ప్రభుత్వం ఆర్ఎంపీలకు శిక్షణ ప్రారంభించారు. దానిని అదే కంటిన్యూ అవుతుండగా మధ్యలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి దాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టిర్రు. వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు, దాన్ని మధ్యలో ఆపేసారు. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మా యొక్క పాత జీవో ప్రకారంగా మాకు ట్రైనింగ్ ఇప్పించి సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. ఇప్పుడు ఆర్ఎంపీలపై దాడులు జరుగుతున్నాయి కాబట్టి స్థానిక ఎమ్మెల్యేను మా యొక్క బతుకుదెరువు కోసం కలవడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించారు. దానికి మేము ఎలాంటి పెద్ద డాక్టర్ల దగ్గరికి పంపకుండా కేవలం గవర్నమెంట్ హాస్పిటల్కే మా పరిధిలో మేము చేసి గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తున్నాము. ఎలాంటి కేసు అయినా కూడా పరిమితి మించకుండా మా యొక్క కంట్రోల్లో మేము వండుకుంటూ తనదైన శైలిలో మేము ట్రీట్మెంటు పేదలకు అందుబాటులో ఉండి చేసుకుంటున్నాము. మా యొక్క ఆర్ఎంపీలను ఏ పార్టీలకు సంబంధం లేకుండా మాకు బతుకుదెరువు కోసం వెసులుబాటు కల్పిస్తూ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఎవరైనా కానీ మాకు బతుకుదెరువు కోసం సహాయపడాల్సిన కోరుతున్నాం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్న ఆర్ఎంపీ పిఎంపీలపై దాడులు జరగడం అనేది ప్రభుత్వం చేసిన పని కాదు. అధికారులు మాకు ఒక నిర్దిష్టంగా ఉండే విధంగా మేము ఏం చేయాలి, ఇంత హద్దుల్లో ఉన్నామనే ప్రయత్నంలో వారు అధికారులు మమ్మల్ని రైడ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా బంద్ చేయడం జరిగింది. ఆ బంద్ చేసిన వెంటనే అన్ని రకాలుగా మాకు ఒక నిర్దిష్టంగా మీరు ఈ పరిధిలో వైద్యాన్ని చేసుకుంటూ పేద ప్రజలకు సేవలు అందించాలి, ఎలాంటి సంఘటనలు లేకుండా, ఎలాంటి ఎక్కువ హై డోజులు ఇవ్వకుండా మీ హద్దులో మీరుంటూ వైద్యాన్ని అందిస్తూ పేద ప్రజలకు సేవలు చేయాలనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మాకు అధికారులు సీజ్ చేసిన సందర్భంలో మేము స్థానిక ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మా సాధక బాధకాలు విన్నవించుకోవడం జరిగింది. దానిలో భాగంగా మాకు వెన్నంటుండి అధికారులతో మాట్లాడి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకి రాత్రనక పగలనక వైద్య సేవలు అందిస్తున్నారు ఈ ఆర్ఎంపీ పిఎంపీలే. వాళ్ళు లేకపోతే పేద ప్రజలు ఆగమైపోతారు. వాళ్ళకు అన్యాయం జరగకుండా చూడాలి, పేద ప్రజలకు న్యాయం జరిగేటట్టు చూడాలి. ఆర్ఎంపీలను ఎంతవరకు లిమిట్స్లో ఉండి వాళ్ళు వైద్యాన్ని అందించి ప్రథమ చికిత్స మాత్రమే అందించే విధంగా ఉంటారు. మీరు వాళ్ళకు సహకరించి ఇలాంటి దాడులు జరపద్దని మాకు స్థానిక ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు మమ్మల్ని ఎంతో వెన్నంటూ ఉండి అధికారులతో నచ్చజెప్పి మాకు ఒక నిర్దిష్టంగా ఉండే హద్దుల్లో ఉండి ప్రాక్టీస్ చేసుకోమనే ఆలోచనలతో చేసుకుంటారు. వాళ్ళు పేద ప్రజలకు అవసరము. గ్రామీణ వైద్యులు లేకపోతే చాలా కష్టమవుతుంది. వీళ్ళ సేవలు అవసరము ఖచ్చితంగా అని అధికారులతో మాట్లాడి మాకు ఎంతో హెల్ప్ చేసి మమ్మల్ని ఈ సమస్యల నుంచి బయటకు తీసుకొచ్చిన ఆది శ్రీనివాస్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్నటి రోజున వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్స్ క్లినిక్ల పైన అధికారులు రైడ్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆర్ఎంపీలందరూ కూడా ఒక లిమిట్లో ఉండాలి, ఒక సిస్టంలో ఉండాలని వాళ్ళు రైడ్ చేయడం జరిగింది. కొన్ని క్లినిక్లు సీజ్ చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా మరి పెద్దలు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనన్న గారి దృష్టికి మేమంతా ఆర్ఎంపీలమంతా వెళ్ళి ఆయన దృష్టికి తీసుకెళ్ళగానే వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి మరి ఆర్ఎంపీ డాక్టర్లు మన గ్రామీణ ప్రాంతాల్లో
మరి ఎంతో అవసరం ఉన్నది. వారిని కాపాడుకోవాలని చెప్పి అధికారులతో మాట్లాడి మరి మా క్లినిక్లందరికీ కూడా మా అందరికీ కూడా సపోర్ట్ చేసి మరి మమ్మల్ని అందరినీ కూడా కాపాడి ఎలాంటి కేసులు పెట్టద్దు అని చెప్పి అధికారులతో మాట్లాడి మరి మా అందరికీ సహకరించిన పెద్దలు ఆదిశీనన్న గారికి మరి మా ఆర్ఎంపీ యూనియన్ తరఫున మా ఆర్ఎంపీలు అందరి తరఫున కూడా మరి మా వెన్నంటి మాకు ఎప్పుడు కూడా ఏ ఆపద వచ్చినా కూడా రాత్రి 11 గంటలకు పోతే కూడా మా అందరినీ కూర్చోబెట్టి మాకు మాట్లాడి మరి మళ్ళీ ఉదయం లేవగానే 6 గంటలకు పోతే కూడా మా కోసం పొద్దునే లేచి మరి మాకు ఛాయ్ తాగిపించి టిఫిన్ చేయించి మాకు అన్ని విధాలుగా మాకు మా వెంట ఉండి మాకు సహకరిస్తున్న పెద్దలు ఆదిశీనన్న గారికి మరి మా ఆర్ఎంపీలు అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఒక బాధాకర విషయం ఏంటంటే ఈ ప్రాంతం పైన ఎలాంటి అవగాహన లేని వ్యక్తి, అసలు పేదల బాధలు సాధకాలు ఆర్ఎంపీ వ్యవస్థ పైన ఎలాంటి అవగాహన లేని వ్యక్తి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు గారు మరి ఈరోజు వేములవాడకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆర్ఎంపీల పైన ఆది శ్రీనివాస్ గారే కావాలని దాడులు జరిపిస్తున్నారని మాట్లాడడము చాలా బాధాకరం. ఎందుకంటే ఆయనకు ఏమాత్రం అవగాహన ఉండి మాట్లాడుతుండో, అవగాహన లేక మాట్లాడుతుండో, లేకపోతే చోటా మోటా నాయకులు చెప్పిన మాటలని మాట్లాడుతుండో. కానీ మరి కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడండి చెల్మెడ లక్ష్మీనరసింహ గారు. మీరు ఇలా మీ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది, ఆర్ఎంపీ డాక్టర్లను కనీసం పట్టించుకోలేదు, ఎవరికైనా ఆపద వచ్చినా కూడా మీరు స్పందించలేదు. గత ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా మళ్ళా మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాళ్ళందరికీ కూడా వేరే రకంగా వాళ్ళని సెట్ చేయాలి, వాళ్ళని మంచిగా చూసుకోవాలనే భావనతో మరి మా స్థానిక శాసనసభ్యులు అందరినీ కూడా కలుపుకొని పోతూ వారికి ఏ ఆపద వచ్చినా కూడా వారి వెంబడి ఉండి సహకరిస్తున్నారు. అంటే వీళ్ళంతా కలిసిపోవడం, ప్రజల్లో కలిసి ఉండడం, ఒక బీసీ నాయకుడు ప్రజల్లో ఉండే నాయకుడి పైన మరి బురద చల్లడం ఎంతవరకు కరెక్టు అని చెప్పి మేము పూర్తిగా చెల్మెడ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నాం. మా పైన ఆర్ఎంపీల పైన దాడులు చేయడము ఆది శ్రీనివాస్ గారికి సంబంధం లేదు. ఆయనకు తెలియకుండానే అధికారులు మరి దాడులు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా కూడా మరి ఆది శ్రీనివాస్ తెలియగానే వెంటనే అధికారులను కంట్రోల్ చేయడం జరిగింది. ఇదంతా తెలియకుండా మీరు ఎక్కడనో ఉంటూ అమాసకో పుణ్యానికో ఇక్కడికి వస్తూ ఇలా లేనిపోని బురద చల్లే ఒక ప్రజానాయకుని పైన కనీసం రోజుకు 24 గంటలు 16 గంటలు ప్రజల్లో ఉండి సేవ చేస్తున్న నాయకుని పైన ఇలా మీరు అపోహలు, అల్లరి మాటలు, చిల్లర మాటలు మాట్లాడుతూ మీరేదో మాట్లాడినంత మాత్రాన ప్రజలు నమ్మరు ఈ ప్రాంతంలో అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఆర్ఎంపీ డాక్టర్ల పైన దాడులకు ఆది శ్రీనివాస్ గారికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి తెలియజేస్తూ ఆర్ఎంపీలందరికీ కూడా ఆది శ్రీనివాస్ గారు ఎప్పుడు ఎల్లవేళలా అండగా ఉంటున్నారు, సపోర్టుగా ఉంటున్నారు. చెల్మెడ వ్యాఖ్యలు పూర్తి తప్పు, అర్ధరహిత వాయినవని మేము ఖండిస్తూ ఉన్నాం.